మొన్నటిదాకా ముఖ్యమంత్రి కేసులు అన్నారు. ఈరోజు మంత్రులు కూడా దిగిరు రంగంలోకి. నా నియోజకవర్గం రావుల జరిగిన సంఘటన మీద నేను ఊకోను. ఖచ్చితంగా వాళ్ళకు మూల్యం అంటే ఈరోజు పరిపాలనకు సంబంధించిన దాని మీద కొంచెం డెఫిషియన్సీ కనపడతా ఉంది. జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఒక రైతు అది జర్నలిస్ట్ కాకముందు నేను ఒక రైతునే. నాకు ఇబ్బందిగానే ఉంది. మీకు ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. మేజర్‌గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పైసా దొరకడం లేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో కూడా అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక రీటీటు వేస్తే కూడా కేసులు పడే పరిస్థితికి వచ్చేస్తా ఉంది. మరి దీన్ని అన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉందా? ఇప్పుడు మాకు ఒకటి స్ట్రాంగెస్ట్ అసెట్ ఏంటి అంటే మా నాయకుడు కేసీఆర్ గారు. వారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు వారితో పాటు ఎంతమంది ఉన్నారు, వారి బలం ఎంత, వారి సామాజిక వర్గంలో బలం ఎంత, వారు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారు, ఏం లేవు కదా. కేవలం ఒక సంకల్పంతో ఒక గట్టి దీంతో వచ్చి పెద్ద పెద్ద మహానాయకులు ఈనాడు రేవంత్ రెడ్డి గారు బాసులు చంద్రబాబు నాయుడు కానీ ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళని తట్టుకొని వాళ్ళ రాజకీయాలను తట్టుకొని ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని జైలుకు పోయి 11 రోజులు ఉపవాసం చేసి తినక ఆల్మోస్ట్ చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు. మా అందరికి ఇన్స్పిరేషన్ ఆయనే కదా. ఆ పోరాట పటిమ కానీ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు కానీ మనం చేసే పనిలో నిజాయితీ ఉంది, మన లక్ష్యం కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టే కేసులు పెడుతూనే ఉన్నారు. మా దగ్గర మా పార్టీ తరఫున కూడా ఒక మంచి లీగల్ టీం ఉంది. అది వాళ్ళు ప్రతి దగ్గర వస్తున్నారు, అండగా నిలబడుతున్నారు. ఏ కార్యకర్తకి ఎక్కడ అవసరం పడ్డా ఎక్కడ అన్యాయం జరిగినా లీగల్ టీం ఉంది. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కేసులు పెట్టినా అక్రమ కేసులు పెట్టినా అవి నిలిచేవి కాదు కోర్టులలో. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కాబట్టి మేము పోయే దారి కరెక్ట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో డెఫినెట్గా వాటిని కడుగుతాము ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగడతాం. అయితే ఫైనల్ లాస్ట్ ఎస్సీ భూముల వేలంపాట విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తు ఏ విధంగా దీన్ని అడ్డుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయబోతుంది? అయితే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు. మేము వేలం చేస్తామని ఎక్కడ చెప్పలేదు, ఇది కేవలం కేసు గెలిచినాం కాబట్టి మా అధీనంలోకి తీసుకుంటున్నాం అని చెప్పి. కానీ దీని వెనక కుట్ర ఏంది అంటే గతంలో కూడా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటికి మేము ఆక్షన్ చేస్తాము, లేకపోతే ఐటీ కంపెనీస్ కోసం మేము వీటిని విక్రయిస్తాము అని చెప్పేసి, అంటే తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం వస్తలేదు కాబట్టి ఇట్లా ఆదాయం సమకూర్చుకుంటాము దీని ద్వారా అనే ఒక ఇంటెన్షన్ ఉంది అని చెప్పేసి వారు గతంలో మాట్లాడినట్టు నేను కూడా విన్నా. ఇక్కడ వారు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కానీ ఇది యూనివర్సిటీకి 2300 ఎకరాలకు సంబంధించిన భూమి. ఈ 400 ఎకరాలు కూడా ఎక్కడిది ఎటు సైడ్ది అనేది ఇంకా యూనివర్సిటీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ క్లారిఫికేషన్ రాలేదు. ఒకవేళ రాకపోతే డెఫినెట్గా విద్యార్థులు చేసే దాంట్లో 100కు 100% న్యాయం ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున 100కు 100% అక్కడ ఎవరైతే విద్యార్థులు పోరాటం చేస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడతాం, వారి వెంబడి నడుస్తాం. మా నాయకుడు ఎటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు ఎట్లా పోదామంటే 100% ఆ విధంగా మేము ముందుకు పోతాం.